ఏషా తే విహితా సాంఖ్యే ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి కర్మబంధం ప్రహాస్యసి నేహావిక్రమణాశోస్తి నేహాభిక్రమణాశోస్తి సత్యవాయో న విద్యతే సత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ త్రాయతే మహతో భయాత్ వ్యవసాయాత్మికా బుద్ధిః వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం బుద్ధయో వ్యవసాయినాం యామిమాం పుష్పితాం వాచం యామిమాం పుష్పితాం వాచం ప్రవసంచ విపస్థితః ప్రవదంచ విపశ్చితః వేదవాదరతా పార్థ వేదవాదరతాః పార్థ నాణ్యదస్तीति వాదినః నాణ్యదస్तीति వాదినః కామాత్మానః స్వర్గపరా కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే సమాధౌ న విధీయతే త్రైగుణ్య విషయా వేద త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సత్వస్థో నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ నిర్యోగక్షేమ ఆత్మవాన్ యావానత్త ఉదపానే యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః బ్రాహ్మణస్య విజానతః కర్మణ్యేవాధికారస్తే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి మాతే సంగోస్త్వ కర్మణి యోగస్థ కురు కర్మాణి యోగస్థః కురు కర్మాణి సంగం తత్వా ధనంజయ సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే సమత్వం యోగ ఉచ్యతే దూరేణ హ్యవరం కర్మ దూరేన హ్యవరం కర్మ బుద్ధి యోగ ధనంజయ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవః కృపణాః ఫలహేతవః బుద్ధియుక్తో జహాతిహ బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం యోగః కర్మసు కౌశలం కర్మజం బుద్ధియుక్తా హి కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తా జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం పదం గచ్చంత్యనామయం యదా తే మోహకలిలం యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ శ్రోతవ్యస్య శ్రుతస్య చ శృతి విప్రతిపన్నాతే శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా యదా స్థాస్యసి నిశ్చలా సమాధావచలా బుద్ధి సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి తదా యోగమవాప్స్యసి. ఇప్పటి వరకు భగవానుడు సాంఖ్యయోగం అంటే ఆత్మతత్వం గురించి విశ్లేషణాత్మక జ్ఞానమును వివరించాడు. ఇప్పుడు బుద్ధియోగాన్ని విశదీకరిస్తాడు. ఇలాంటి అవగాహనతో పనిచేసినప్పుడు
కర్మబంధముల నుండి విముక్తి పొందెదరు. ఈ దృక్పథంతో పనిచేసినప్పుడు ఎలాంటి నష్టం కానీ వ్యతిరేక ఫలితములు కానీ కలగవు. కొద్దిగా సాధన చేసినా అది మనల్ని పెద్ద ప్రమాదం నుండి కాపాడుతుంది. ఈ దారిలో ఉన్న వారి బుద్ధి దృఢంగా స్థిరంగా ఉంటుంది మరియు వారి లక్ష్యము ఒకటే. కానీ దృఢ సంకల్పం లేని వారి బుద్ధి పరిపరి విధములుగా ఉంటుంది. పరిమితమైన అవగాహన కలవారు స్వర్గలోక ప్రాప్తి కోసం డాంబికమైన కర్మకాండలను ప్రతిపాదించే వేదాల్లో చెప్పబడిన సమ్మోహపరిచే మాటలకు ఆకర్షితులవుతారు మరియు అందులో ఇంకా ఏమీ ఉన్నత స్థాయి ఉపదేశం లేదనుకుంటారు. తమకు ఇంద్రియ సుఖాలని ప్రాప్తింపజేసే వేదాల్లోని ఆయా భాగాలని ప్రశంసిస్తారు మరియు ఉన్నత జన్మ, ఐశ్వర్యం, ఇంద్రియ భోగాలు మరియు స్వర్గలోక ప్రాప్తి కోసం ఆడంబరమైన కర్మకాండలు చేస్తుంటారు. ప్రాపంచిక భోగాలు, సుఖాల పట్ల మనస్సు మిక్కిలి మమకారాసక్తితో ఉండి మరియు వారి బుద్ధులు ఇటువంటి వాటిచే చిత్తభ్రాంతికి లోనయ్యి వారు భగవత్ప్రాప్తి పథంలో సాఫల్యానికి కావలసిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు. వేదములు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాత్మకమైన విషయ సంబంధమై వివరిస్తాయి. ఈ త్రిగుణములకు అతీతంగా శుద్ధ ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో ఉండండి. ద్వంద్వముల నుండి విడివడి నిత్యము పరమసత్యంలో స్థితమై ఉండండి. భౌతిక లాభాలు, భద్రతల గురించి పట్టించుకోకుండా ఆత్మభావన యందే స్థితిలో ఉండండి. ఒక చిన్న నీటి బావితో తీరే అన్ని ప్రయోజనాలు సహజంగానే ఒక పెద్ద నీటి కొలనుతో తీరుతాయి. అదే ప్రకారంగా పరమ సత్యాన్ని ఎరిగి భగవత్ ప్రాప్తి నొందిన వ్యక్తి అన్ని వేదముల లక్ష్యాన్ని నెరవేర్చినట్టే. శాస్త్ర విహిత కర్తవ్య కర్మను ఆచరించుటయందే నీకు అధికారము కలదు. కానీ ఆ కర్మ ఫలములపైన నీకు హక్కు లేదు. నీవే కర్మ ఫలములకు హేతు అని ఎప్పుడూ అనుకోకు మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు. జయాపజయముల పట్ల మమకారాసక్తి విడిచిపెట్టి కర్తవ్య నిర్వహణలో స్థిరముగా ఉండండి. ఇటువంటి సమత్వ బుద్ధియే యోగము అనబడుతుంది. దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించండి. ఫలాపేక్షతో చేసే పనులను త్యజించండి. బుద్ధిని ఆధ్యాత్మిక దివ్య జ్ఞానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా అవి నిమ్నస్థాయికి చెందినవి. తమ కర్మ ఫలములను తామే భోగించగోరేవారు లోబులు, పిసినారులు. వివేకముతో ఈ ఫలాసక్తి రహిత కర్మశాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మలోనే పుణ్యపాపములను రెండింటినీ త్యజిస్తాడు. కాబట్టి నైపుణ్యంతో అంటే సరియైన దృక్పథంతో పనిచేయటం అనే యోగ అభ్యాసం చేయండి. జ్ఞానులు సమత్వ బుద్ధి కలిగి ఉండి జనన మరణ చక్రంలో బంధించే కర్మ ఫలములపై మమకార ఆసక్తులను త్యజించి ఉంటారు. ఇలాంటి దృక్పథంతో పనిచేయటం వలన సమస్త దుఃఖములకు అతీతమైన స్థితిని పొందెదరు. మోహమనే ఊబి నుండి బుద్ధి బయటపడినప్పుడే ఇప్పటి వరకు విన్న దాని గురించి, ఇక వినబోయే దాని గురించి, ఇహపరలోక భోగముల విషయంలో వైరాగ్యం కలుగుతుంది. కామ్య కర్మకాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా బుద్ధి ఎప్పుడైతే భగవంతుని యందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగ స్థితిని పొందెదరు.